కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 11 మంది మృతదేహాలను గుర్తించారు. కావేరీ ట్రావెల్స్ బస్సు DD01 AN 9190 ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదం తర్వాత బస్సు కింద బైక్ ఇరుక్కుపోయింది. కొన్ని మీటర్ల దూరం వరకు కూడా బైక్ని ఈడ్చుకు రావడంతో ట్యాంక్ పగిలిపోయి పెట్రోల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ముందుగా నీళ్లతో ఆపే ప్రయత్నం చేశారు. మంటలు ఆరకపోవడంతో అందరినీ కూడా నిద్రలేపారు డ్రైవర్లు. 15 నిమిషాల్లోనే బస్సు మొత్తం చూస్తూ ఉండగానే మొత్తం తగిలిపోయింది. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఐజీ కోయా ప్రవీణ్. ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదు. బస్సులో నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల్లో తీవ్రత పెంచేలా ఉంది. అయితే ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాలని చెప్పి ఐజీ కోయా ప్రవీణ్ చెప్పుకుంటూ వచ్చారు. హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరింది బస్సు. ప్రయాణికుల జాబితా చూస్తే ఇలా ఉంది. అసలు బస్సులో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే మన దగ్గర కూడా కొన్ని వివరాలు ఉన్నాయి. బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు అనేది. సో బస్సులో అశ్విన్ రెడ్డి, జీ దాత్రి, కీర్తి, పంకజ్, యువన్ శంకర్ రాజు, అలాగే తరుణ్, ఆకాష్, గిరిరావు, భూన సాయి, గణేష్, జయంత్ పుష్వాహ, పిల్వామిన్ బేబీ, కిషోర్ కుమార్, రమేష్ అలాగే అతడి కుటుంబ సభ్యులంతా కూడా అనూష, మహమ్మద్ ఖైజర్, దీపక్ కుమార్, అందోజ్ నవీన్ కుమార్, ప్రశాంత్, ఎం నారాయణ, మేఘనాథ్, వేణుగుండ, చరిత్, అలాగే చందన మంగ, సంధ్యారాణి మంగ, గ్లోరియా ఎల్లేసా శ్యామ్, జయసూర్య, హారిక, శ్రీహర్ష, శివ, శ్రీనివాసరెడ్డి, సుబ్రహ్మణ్యం, కె అశోక్, AMG రామారెడ్డి, ఉమాపతి, అమృత్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా బస్సులో ఉన్నారు. అయితే ఇందులో బస్సు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను బ్రేక్ చేసి మృత్యుంజయులుగా బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేష్, సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా నిజంగా మృత్యుంజయులుగా వాళ్ళ ప్రాణాలకి తెగించి మరి ఆ ఎమర్జెన్సీ డోర్ ఏదైతే దాన్ని పగలగొట్టి దాంట్లోంచి బయటపడ్డారు, ఏదైతే అయిందని చెప్పి వాళ్ళు బస్సులోంచి బయటకు దూకేశారు. సో ఈ బస్సులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది కాబట్టి కూకట్పల్లి నుంచి 6 ఉన్నారు, అలాగే ఖుద్బుల్లాపూర్ నుంచి 4, SR నగర్ నుంచి 3, ఎర్రగడ్డ నుంచి 2, అలాగే మూసాపేట నుంచి 2 ఉన్నారు. సో వీళ్ళు బయటపడ్డారా, దీంట్లో బస్సులో ఉండి ఎవరెవరు ఉండిపోయారనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకి. అయితే భరత్ నగర్ నుంచి 1 ఉన్నారు, వనస్థలిపురం నుంచి 2 ఉన్నారు, పారడైజ్ నుంచి 2 ఉన్నారు, నాంపల్లి నుంచి 1, లక్డీ కప్పుల నుంచి 2 ఉన్నారు, LB నగర్ నుంచి 1 ఉన్నారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబం మొత్తం కూడా చనిపోయారు. సో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లెలోని ఒకే కుటుంబానికి చెందిన 4 దీంట్లో అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. గొల్ల రమేష్ సహా 4 కుటుంబ సభ్యులు మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్, అలాగే అనూష, మన్విత, మన్వీష్, సో వీళ్ళ 4 కూడా అక్కడికక్కడే బస్సులో మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనం అయిపోయారు. బయటకు వచ్చే పరిస్థితి లేక ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. బస్సు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న స్థానికులు కూడా మనతో మాట్లాడారు ఇందాక. అండ్ అలాగే బస్సులో ఎవరైతే మృత్యుంజయులుగా బయటపడ్డారో మన విజువల్స్లో చూస్తున్నాం, వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైపోయి ఇంకా వాళ్ళు షాక్లోనే ఉన్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో అసలు ఏం జరిగింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో చూస్తూ ఉన్నాం మనం మ్యాప్లో వెల్దుర్తి, దూపాడు, ఉలిందకొండ. సో ఉలిందకొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సో మీరు మ్యాప్లో కూడా క్లియర్గా చూస్తూ ఉన్నారు. సో ఉలిందకొండ దగ్గర అక్కడికి వచ్చేసరికి బస్సులో ఒక 2 వీలర్ని ఢీకొని దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ 2 వీలర్ మీద వెళ్తున్న కూడా వ్యక్తి కూడా చనిపోయాడు. సో
అది బస్సు కింద ఉండిపోవడం వల్ల బస్సు దగ్గర ఆ ట్యాంకర్ పేలిపోయి మంటలు చెలరేగడం వచ్చినప్పుడు డ్రైవర్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో మనకి డ్రైవర్ నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కన ఆర్పలే. అది కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ నిమిషంలో అన్నది అక్కడ బస్సులో ఉన్న వాళ్ళు, ఆ బస్సు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లకి మాత్రమే తెలుసు. సో ఆ బస్సులో ఉన్న వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు 3-3:30 ఆ ప్రాంతంలో అంటే వాళ్ళకి నిద్రలో ఉంటారు. అసలు ఏం జరిగింది ఏంటో తెలియలేదు. సో వెంటనే మంటలు రావడంతో వాళ్ళు బయట ఎలా పడాలి అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప కొంతమంది అయితే బయట పడలేక అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్న. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్సు, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో
క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు అవి ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. సో ఈ ప్రమాదంలో కూకట్పల్లి నుంచి 6 ప్రయాణికులు ఉన్నారు, కుత్బుల్లాపూర్ నుంచి 4 ఉన్నారు, ఎస్ఆర్ నగర్ నుంచి 3, ఎర్రగడ్డ నుంచి 2, అలాగే మూసాపేట నుండి 2, భరత్ నగర్ నుండి 1, వనస్థలిపురం నుండి 2, ప్యారడైజ్ నుంచి 2, నాంపల్లి నుండి 1, లక్దీ కపూర్ నుండి 2, ఎల్బీ నగర్ నుంచి 1 ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబం మొత్తం కూడా అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరులో స్థిరపడ్డారు గొల్ల రమేష్ ఫ్యామిలీ మొత్తం కూడా. మీరు ఫోటో కూడా చూస్తున్నారు. గొల్ల రమేష్ అలాగే గొల్ల రమేష్ భార్య అనూష, వాళ్ళిద్దరికి 2 సంతానం, వాళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళ 9 కూడా బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. కుటుంబ సభ్యులైతే వాళ్ళ రోదన ఆకాశాన్ని అంటుతుందని చెప్పాలి. వాళ్ళ కన్నీళ్లు ఆర్పడం ఎవ్వరి వల్ల కావట్లేదు. సో ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. దాని మీద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రయాణికుల జాబితా అంతా రిలీజ్ చేసి బస్సులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఐజీ మనకి చెప్పడం జరిగింది. సో బస్సులో ఉన్న లోపాలే ఇంకా మంటలను ప్రేరేపించే విధంగా ఉన్నాయని చెప్పారు. అండ్ అలాగే బస్సులో బయటకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటకు వచ్చే విధంగా వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుని వాళ్ళు ఎలాంటి బస్సు తయారు చేసినప్పుడు కూడా ఒకవేళ అద్దాలు తీసుకుని బయటికి దిగేసేలాగా లేకపోతే దూకేసేలాగా కూడా లేదు అని చెప్తూ ఉన్నారు ఐజీ కూడా దీనికి సంబంధించి. సో కలెక్టర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది అందరూ మొత్తం కూడా సహాయక చర్యల నిమిత్తం చేరుకోగానే బస్సులో సీట్లలో అక్కడికక్కడే సజీవ దహనమైన మృతదేహాలు చూసి అందరూ కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 43లో 23 సేఫ్గా ఉన్నారండి. ఇంకొక 20లో మనకి 11 డెడ్ బాడీస్ వీ హ్యావ్ ఫౌండ్. సో ఇంకా 9 ఏమయ్యారు అనేది ఒకసారి వీ హ్యావ్ టు ట్రేస్ అండి. సో 2 బస్సు డ్రైవర్సు, 2 పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. సో టోటల్ 23 మెంబర్స్ ఆర్ సేఫ్ అండి. ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్, ఒక 2 అబ్బాయిలు ఉన్నారు. చిన్న అంటే ఒక 28 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 ఫ్రాక్చర్స్తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు. బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ. సో మెయిన్గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఎట్ ఇంకా ఎంక్వైరీ ఒకటి చేయాలి. అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడ పంపించాము. ఈ బాడీస్ తాలూకా DNA ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి. అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి. జీజీహెచ్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము. అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి, సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం అయినా సరే ఇమీడియట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుందండి. ఆ 43లో 23 సేఫ్గా ఉన్నారండి. ఇంకొక 20లో